Hi friends, welcome to our channel. Pushpa 2 bookings rampage in north, especially north. Underline north లో అయితే rampage bookings మొదటి రోజు 9 లక్షలు అంటే గంటకి 9 లక్షల బుకింగ్స్. దాని తర్వాత చూసుకుంటే యావరేజ్గా ఇప్పటి వరకు చూసుకుంటే గంటకి 1,00,000 టికెట్లు దిగుతున్నాయి ఓన్లీ బుక్ మై షోలోనే. సో నార్త్లో బేభత్సమైన ర్యాంపేజ్. నార్త్లో ఆ ర్యాంపేజ్ కారణంగానే మనకి యావరేజ్గా గంటకి 1,00,000 వరకు టికెట్లు దిగుతున్నాయంటే ఏ రేంజ్లో అల్లు అర్జున్ తెలుగు జెండాని అక్కడ పాతేసాడో అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ అంటే ఒక కాసేపు ఈ హేట్రేడ్, ఈ నెగిటివిటీ అల్లు అర్జున్ మీద పక్కన పెట్టేద్దాం, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. హిందీలో అయితే ఆఫ్టర్ బాహుబలి 2 ర్యాంపేజ్ కలెక్షన్స్ వస్తున్నాయి పుష్ప 2కి. గంటకి యావరేజ్గా 1,00,000 టికెట్లు దిగుతున్నాయంటే దట్స్ బికాస్ ఆఫ్ హిందీలో అంత క్రేజ్ ఉంది. అక్కడ హిందీ మాసెస్కి గ్రౌండ్ లెవెల్లో సినిమా ఎక్కేసింది. అంత మాస్ సినిమా, రూటెడ్ సినిమా హిందీ మాసెస్లో అంత ఎక్కడం అంటే అక్కడ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఆ రేంజ్ హీరోలు ఒక గట్టి మాస్ సినిమా తీస్తేనే కానీ ఆ రేంజ్ హైప్ రాదు. పుష్ప 2 అనేటువంటి సినిమాతో అల్లు అర్జున్ ఈ ఫీట్ క్రియేట్ చేశాడు అని అంటే మన తెలుగు సినిమాల యొక్క స్థాయి ప్రజెంట్ హిందీ సినిమాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటకి యావరేజ్గా 1,00,000 బుకింగ్స్ గత 3 రోజుల నుంచి, ఇది 3వ రోజు, ఈ 3 రోజుల నుంచి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఇదే కైండ్ ఆఫ్ బుకింగ్స్ ఉన్నాయి. సో ఈజీగా నాకు తెలిసి ఈ సినిమా క్లోజింగ్లో ఒక 1,000 కోట్ల వరకు అయితే ఈజీగా ఉంటుంది కలెక్షన్స్ లాంగ్ రన్లో. ఎందుకంటే ఈ మంత్లో పుష్ప 2కి పోటీగా ఏ సినిమా లేదు, రావడానికి కూడా భయపడే అన్న కలెక్షన్లు ఇప్పుడు రప్పిస్తుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ టైంలో కూడా ఎవరు రారు, బికాజ్ ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సినిమాకి. నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తున్నాయి. హిందీలో అయితే ర్యాంపేజ్ క్రియేట్ చేసేసాడు అల్లు అర్జున్. ఆ విషయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక తెలుగువాడిగా మనం ప్రౌడ్గా చెప్పుకునేటువంటి మూమెంట్. సో బుక్ మై షోలో అయితే నాకు తెలిసి ఇంకొక 10 రోజుల వరకు హిందీలో ఇదే కైండ్ ఆఫ్ బుకింగ్స్ అయితే పక్కా ఉంటాయి.